నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా వినుకొండలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఘన వ్యర్థాల సేకరణ కోసం స్వచ్ఛ రథాన్ని ఈ ఆటోలను ప్రారంభించిన సీఎం. ప్రజలకు మెరుగైన జీవనం అందిస్తామన్న చంద్రబాబు. కుల మతాల పేరిట సమాజంలో చీలికలు తెచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రాజకీయ నాయకులు చేస్తున్న తప్పుడు ఆరోపణలపై మేధావులు నోరు విప్పాలని సూచన. విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఉండకుండా ఏఐని కట్టడి చేయాలన్న మాజీ ఉపరాష్ట్రపతి. వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను రాజకీయ ప్లకార్డులా ఉపయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు గద్దె అనురాధ. శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను నిర్లక్ష్యంగా వదిలివేయడం సరికాదని హితవు. చిత్రపటాలతో రాజకీయాలు తగవని విమర్శ. డ్రగ్స్ పై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతుందన్న ఈగల్ ఐజీ రవికృష్ణ. రాష్ట్రంలో జీరో డ్రగ్స్ గంజాయి తమ ధ్యేయమని వెల్లడి. డ్రగ్స్ నియంత్రణలో 96 నిరోధాత్మక నిర్బంధాలు అమలు చేశామని స్పష్టీకరణ. సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. స్వచ్ఛమైన వాతావరణం కల్పించడమే స్వచ్ఛాంధ్ర లక్ష్యమని అన్నారు. చెత్తను సంపదగా మార్చే ప్రక్రియను ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాన్ని ఈ ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు తెలియజేశారు. మొదటి తారీఖుని పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటున్నాను. తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఆర్థిక సాయం అందిస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద రైతులకు 3 విడతల్లో 20,000 ఆర్థిక సాయం అందిస్తున్నాం అని వివరించారు. స్వచ్ఛమైన వాతావరణం కల్పించడమే స్వచ్ఛాంధ్ర లక్ష్యమని సీఎం తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతుందని అన్నారు. జపాన్కు పోతే అక్కడెక్కడా చెత్త కనపడదు, క్లీన్ చేసే స్వీపర్లు కనపడరు. కానీ ఎక్కడో కాగితం పడితే ఆ కాగితాన్ని అక్కడ చూసిన వ్యక్తి తీసి పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి చెత్త బుట్టలో వేసే వరకు దాన్ని తీసుకెళ్లే పరిస్థితికి వస్తారు. ఇది ఒక బాధ్యత. మనం అలాంటి బాధ్యత తీసుకోకపోతే ఈరోజు సమాజంలో ఎలాంటి సమస్యలు వస్తాయో మనమే చూస్తున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మన ఆరోగ్యానికి దోమలు కూడా పెద్ద కారణం. కమ్యూనికబుల్ డిసీజెస్ లో ఓసారి దోమ కుడితే మలేరియా వస్తుంది, లేకపోతే డెంగ్యూ వస్తుంది, జేఈ వస్తుంది. మనం మంచినీళ్లు సరిగా తాగకపోతే, కలుషితమైన మంచినీళ్లు తాగితే డయేరియా వస్తుంది, లేకపోతే జీఈ వస్తుంది. అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకనే ఒకే విషయం ఆలోచించాను. మీరు ఇప్పటికే మార్పు చూసుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికే నేను చెప్పాను, సూపర్ 6 అన్నాం, మీరే చూశారు. సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మొదలు తారీఖు వస్తే పేదల సేవలో ఇంటింటికి వస్తున్నాం. నేను కూడా తిరుగుతున్నా, ఎమ్మెల్యేలు తిరగమన్నాను. అంటే ప్రతి నెల మొదటి తారీఖు గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి, సమాజంలో అట్టడుగునుండే వ్యక్తి, ఆ పేదవాడి సేవలో మనం ఉంటే మనం కూడా ఆలోచన విధానం మారుతుంది. ఈరోజు ఒక పెన్షన్ మీరు చూశారు, 4,000, 6,000, 10,000, 15,000 అవసరాన్ని బట్టి. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా దరిదాపుల్లో కూడా లేదు. అలాంటి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని ఇచ్చింది ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తల్లికి వందనం ఇచ్చాం,
ఈ రోజు కులమతాల పేరిట సమాజంలో చీలికలు తెచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులు చేస్తున్న తప్పుడు ఆరోపణలపై మేధావులు నోరు విప్పాలని ఆయన సూచించారు. ప్రజలను చైతన్యపరుస్తూ సరైన మార్గంలో మళ్లించాలని ఆయన కోరారు. కృత్రిమ మేధస్సు సహజ శ్రేయస్సుకు ఉపయోగించాలే కానీ విపరీత ధోరణులకి దారితీసే విధంగా ఉండరాదని తెలిపారు. సిద్ధార్థ కళాశాల అల్యూమిని అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో 2 రోజుల పాటు కొనసాగి ఈ వేడుకలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. క్రమశిక్షణ, నిబద్ధత, అంకిత భావంతో కళాశాల సాధించిన విజయాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కన్నతల్లిని, మాతృదేశాన్ని, గురువును మర్చిపోయిన వాడు మనిషి కాదని, ఎంత ఎత్తు ఎదిగినా వీటిని మరిచిపోరాదని తెలిపారు. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని, సమాజాన్ని సరైన దిశలో నడిపించేందుకు భారతీయ సంప్రదాయాలు అత్యుత్తమమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తక్షశిల, నలంద వంటి అనేక విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. దేశాన్ని విశ్వ గురువుగా నిలిపాయని వివరించారు. ప్రస్తుతం వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ శ్రేయస్సుకు ఉపయోగపడుతుందని తెలిపారు. దీనివలన ఉపాధి అవకాశాలు తగ్గే అవకాశం ఉందని ఆయన ఒకంత ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వీటి ద్వారా రాజకీయ నాయకులు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, వావి వరుసలు మర్చిపోయేలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కళాశాల ప్రిన్సిపల్ మేకా రమేష్ బాబు మాట్లాడుతూ 1975లో 200 మంది విద్యార్థులు, 15 మంది అధ్యాపకులతో ప్రారంభమైన సిద్ధార్థ కళాశాల ఎలా విస్తరించింది సవివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు సిద్ధార్థ ప్రముఖుల్ని సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కన్వీనర్ బోడేపూడి అమరేంద్ర, అకాడమిక్ చైర్మన్ మలినేని రాజయ్య, ఉపాధ్యక్షుడు నిమ్మగడ్డ లలిత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మేకా రమేష్ గారు, శ్రీ బోడేపూడి అమరేంద్ర గారు, ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం తలపెట్టిన మిత్రులు, అలాగే కళాశాల యాజమాన్యం తరఫున శ్రీ మలినేని రాజయ్య గారు అధ్యక్షుడు, శ్రీ నిమ్మగడ్డ లలిత ప్రసాద్ గారు సహాయ కార్యదర్శి, మరియు నా ముందునుంటే పూర్వ సిద్ధార్థ కళాశాల అధ్యాపకులు, ప్రస్తుత అధ్యాపకులు, అలాగే పూర్వ విద్యార్థులందరికీ ఈ శుభ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాడు శ్రీ మైనేని సుబ్బారావు గారి దగ్గర నుంచి నేడు శ్రీ మలినేని రాజయ్య గారి వరకు ఈ సిద్ధార్థ కళాశాల యాజమాన్యంలో ఎవరైతే వివిధ బాధ్యతలు నిర్వర్తించారో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా నేను పేరు పేరున గుర్తు చేసుకొని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. శ్రీ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థుల సంఘ స్వర్ణోత్సవాలకు రావడం, మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకొక సంతోషం ఏంటంటే ఈ పీబీ అనే పదాన్ని తీసేశారు, శాశ్వతంగా తీసేయండి. పీబీ, ఏబీ, కేబీ ఏదంతా మనం తెలుగు వాళ్ళం, మనం భారతీయులం, మన భారతీయ భాషలో మనం సంబోధించుకోవాలా. పైపించి పెద్దల గురించి మాట్లాడేటప్పుడు పూర్తిగా పేరుతో వాళ్ళ సంబోధించడం మన జీవితంలో ఒక అలవాటు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. 5 దశాబ్దాలుగా దేశ ప్రగతిలో, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతిలో ఈ యొక్క పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల నిర్వర్తించే పాత్ర, దానిలో చదువుకున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు నిర్వర్తించే పాత్ర ఎంతో మహోన్నతం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. క్రమశిక్షణ, నిబద్ధత, కార్యదీక్షతతో ఈ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో సాధించిన విజయాలు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనవి. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగినా, ఎంత పైకి వెళ్ళినా విద్యను అభ్యసించిన కళాశాలను శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను రాజకీయ ప్లకార్డుల్లో ఉపయోగించడం, అనంతరం వాటిని నిర్లక్ష్యంగా వదిలివేయడం సరికాదని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ తూర్పారపట్టారు. చిత్రపటాలతో రాజకీయాలు తగవని విమర్శించారు. శాసన మండలిలో వైసీపీ సభ్యుల తీరును నిరసిస్తూ శనివారం గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జనసేన నాయకులు గాదిరెడ్డి, అమ్ములు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన
కార్యదర్శి చెన్నుపోయిన చిట్టిబాబు, ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, రాష్ట్ర నాగవంశం సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణరావులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మీడియాతో మాట్లాడడం జరిగింది. హిందువుల ఆరాధ్య దైవాల చిత్రపటాలను శాసన మండలిలో ప్లకార్డుల ప్రదర్శించి నిరసన ముగిసిన తర్వాత ఆ చిత్రాలను కుర్చీలు, టేబుళ్లపై వదిలివేసి వెళ్లడం మరింత అవమానకరమని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ లడ్డును కల్తీ చేసి కళ్లకు అద్దుకొని తినే ప్రసాదాన్ని అనుమానంతో తినేలా చేశారని, టీటీడీ దేవస్థానంలో అన్యమత ప్రచారం చేశారని అన్నారు. మరి రకరకాలుగా దాన్ని ఏమార్చటం కోసం తప్పు మీద తప్పు చేస్తూ ముందుకెళ్లే సందర్భంలో ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన బీజేపీ అధ్యక్షులు అట్లూరి శ్రీరామ్ గారు, అదేవిధంగా మన ఈస్ట్ ఎమ్మెల్యే విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి, చైర్మన్స్ రఘురామరాజు గారు, అదేవిధంగా ఎర్రబోతుల రమణ గారు, దుర్గగుడి మెంబరు, వీరందరూ కలిసి ఈ రోజున జనసేన మా కూటమి ప్రభుత్వం మరి ఖండిస్తూ ఆ దేవదేవుడికి ఆశీస్సులు మన మీద ఉండాలి తప్పించి ఆయన కన్నెర్ర చేయకూడదనే ఒక ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. గత 5 సంవత్సరాలుగా అంటే మన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనేది భక్తులు దాని రుచిని బట్టి, వాసనని బట్టి ఆ రోజున అనుమానం వ్యక్తం చేయటం. మరి అదే రోజున అప్పుడే మరి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండి ఆ రోజున మరి ఎంక్వైరీకి అడగటం, వాళ్ళు బుకాయించటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. మరి ఈ రోజున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రోజున మనం ఆ రోజు ఎన్డీడీబీ నివేదికల్లో జంతు కొవ్వులు కలిసి ఉండొచ్చు, కల్తీ అయితే జరిగింది అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు మరి వీళ్ళు పూర్తిగా అబద్ధాలు వల్లివేస్తూ అటు ఎన్డీడీబీ నివేదికలో కానీ అదేవిధంగా సిట్ నివేదిక 100% కల్తీ అనేది జరిగింది. అది ఒక కెమికల్స్తో కూడిన, అసలు నెయ్యి అనేది పాల నుంచి తీసిన నెయ్యే కాదు, కెమికల్స్తో కూడిన నెయ్యి అని చెప్పి ఈ రోజున మరి సిట్ నివేదికని కూడా వీళ్ళు అబద్ధంగా మలిచి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు కల్తీనే జరగలేదనేసారు. కానీ మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు మాత్రం కల్తీ జరిగింది, అయితే మీరు అన్నట్టుగా జంతుకోవు కాదు కదా కలిసింది, కెమికల్స్ అన్నారు. మరి అవి ప్రమాదకరమైన కెమికల్స్ అని చెప్పి తేల్చి చెప్పింది సిట్ నివేదిక. మరి దీన్ని ఏమార్చడానికి ఈ రోజున తప్పు మీద తప్పులు చేస్తూ దేవస్థానంలోని టికెట్లు విషయం కావచ్చు, ఏ విధంగా అడ్డగోలుగా టికెట్లు రీసైక్లింగ్ చేసే విధానం కావచ్చు, పరకామణిలో ఏ విధంగా దోపిడీ చేసి వాళ్ళతోని చేసినటువంటి వారితోని రాజీ పడిన తీరు కూడా ప్రజలంతా కూడా ఆ రోజు చూడడం జరిగింది. అదేవిధంగా లడ్డూ ప్రసాదం, స్వామివారి ప్రసాదాన్ని దేశ విదేశాల్లో కూడా అత్యంత అభిమానంతో భక్తి శ్రద్ధలతోని కళ్ళగద్దుకొని తీసుకునే ప్రసాదాన్ని ఈరోజు 1-2 సార్లు తినే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా, ముఖ్యంగా 3 పార్టీలు, కూటమి పార్టీలు కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి. ప్రజా సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలపై చర్చించకుండా దొంగ అని చందాన దొంగ దొరికిపోయినప్పటికీ, సిట్ కల్తీ జరిగింది ఈ యొక్క లడ్డూ ప్రసాదంలో అని చెప్పినప్పటికీ ఇంకా ఏదో ప్రజల్ని ఏమార్చాలనో, ఇంకా ఏదో చేయాలనో చేస్తున్న తీరుని ప్రజంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఆరోపణలు తిప్పుకొట్టలేక, లెంపలేసుకొని క్షమాపణ చెప్పలేక అయోమయ తీరులోని ప్రవర్తిస్తున్న తీరులో భాగంగా నిన్న అసెంబ్లీలో చేసిన విధానం అని చెప్పి డ్రగ్స్ పై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతుందని ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు. రాష్ట్రంలో జీరో డ్రగ్స్, గంజాయి తమ ధ్యేయమని ఐజీ రవికృష్ణ పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణలో 96 నిరోధాత్మక
నిర్బంధాలు అమలు చేసి ఆర్థిక దర్యాప్తుల ద్వారా 9,11,00,000 విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 1,12,400 కిలోల గంజాయిని శాస్త్రీయ విధానంలో దహనం చేశామని చెప్పారు. 1836 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి 46,011 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 4,760 మంది నిందితుల్ని అరెస్టు చేసి 770 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఐజీ రవికృష్ణ తెలిపారు. ఈగల్ టీం వార్షిక నివేదికను ఈగల్ ఐజీ రవికృష్ణ వెల్లడించారు. 2024 సెప్టెంబర్లో తమిళనాడులో జరిగిన మీటింగ్ లో ఏపీ గంజాయి సాగుకు కేంద్రంగా ఉందని చర్చించగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు ఉండకూడదని అప్పుడే నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. అల్లూరి నడిచిన పవిత్ర భూమిలో గంజాయి సాగు ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు దేశ స్థాయిలో ఏపీకి మంచి పేరు వచ్చిందని ఐజీ రవికృష్ణ తెలిపారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. మీ ప్రాంతంలో గంజాయి సరఫరా ఉంటే 1972 కి కాల్ చేయాలని ప్రజలను ఐజీ కోరారు. గతంలో డ్రగ్స్ లో పట్టుబడిన వారు పద్ధతి మార్చుకుంటే సురక్షితంగా ఉంటారని, కానీ మారకపోతే నిఘా ఉంటుందని ఐజీ రవికృష్ణ హెచ్చరించారు. ఈగల్ ఆంధ్ర అది కూడా ఆపండి, అది కూడా సో మీడియా సోదరులందరికీ కూడా ఈగల్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ సమావేశానికి ఇచ్చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా 2025లోని ఈ ఈగల్ ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా స్థాపించడం జరిగింది. దాని తర్వాత ఈగల్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో, వివిధ శాఖల సహకారంతో, జిల్లా ఎస్పీలు, జిల్లా కలెక్టర్లు, ఎన్కార్డ్ మెకానిజం ఇవన్నీ ఉపయోగించుకుని ఈ డ్రగ్ కంట్రోల్ గురించి ఎన్నో రకాల యాక్టివిటీస్ చేయడం జరిగింది. 2025లో ఈగల్ సాధించిన విజయాలు, అదేవిధంగా ఇంకా సాధించాల్సిన ఎన్నో అంశాలు, ఫ్యూచర్ రోడ్ మ్యాప్, వాటి గురించి మీకు చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనకి గతంలోని 2024 సెప్టెంబర్లోని తమిళనాడులో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లోని ఆంధ్రప్రదేశ్లో గంజాయి పండుద్దని, మన ఏఎస్ఆర్ జిల్లా గురించి కూడా వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు ఆ మీటింగ్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ రోజు వెనక్కి వచ్చిన తర్వాత ఒక మీడియా సమావేశంలో కూడా ఆ రోజు ఒక సంకల్పం మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఏఎస్ఆర్ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అల్లూరి నడిచిన నేలకి అటువంటి పేరు ఉండకూడదనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు నుంచి కార్యాచరణ రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్కార్డ్ మెకానిజంలోని జిల్లా పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం, వివిధ శాఖలు అన్ని సమన్వయంతో ఒక బృహత్తరమైన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దాన్ని ఆపరేషన్ చైతన్యంగా మనం చెప్పుకుంటున్నాం. దాంట్లో ప్రధానంగా డ్రోన్ సర్వేలెన్సు, ఎడ్రిన్ శాటిలైట్సు, అదేవిధంగా కార్డినల్ సర్చ్ ఆపరేషన్, విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్, ఇవన్నీ ఒక బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లడం వల్ల ఈరోజు శాసన మండలిలో వైసీపీ అనుసరించిన అనుచిత విధానాలని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి దుయ్యబట్టారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలను ప్లకార్డులుగా మార్చి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటాన్ని వ్యతిరేకించారు. వైసీపీ విధానాలను, వైసీపీ పార్టీని రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వామివారి చిత్రపటాలను ప్లకార్డులు చేసి చెప్పులేసుకుని కెమెరాల ముందు అసహ్యంగా ప్రదర్శించారని తెలిపారు. అనంతరం సభలోంచి వెళ్లేటప్పుడు పటాలను అక్కడే పడవేసి వెళ్లారని అన్నారు. వైసీపీకి దైవభక్తి లేదని చెప్పారు. వెంకటేశ్వర స్వామిని అవమానపరిచే విధంగా, హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా శాసన మండలిలో ప్రవర్తించారని అన్నారు. అలాగనే కాంగ్రెస్ పార్టీ ఏఈ సమ్మిట్ లో దేశానికి మచ్చ తెచ్చేలాగా ప్రవర్తించిందని అన్నారు. ప్రధాని మోదీ ప్రతిష్టతను దిగజార్చడానికి కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తుందని అన్నారు. గత కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయని. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలు ముఖ్యంగా మండలిలో వాళ్ళ ప్రవర్తన సిగ్గుచేటుగా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసహించుకుంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలని, ఎమ్మెల్యేలని చూసి. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానాన్ని చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఇంత అవమానం ఏమిటి అయ్యా? రాజకీయాలు ఒక పద్ధతి వరకు బాగానే ఉంటాయి. ఓ పద్ధతి దాటిన తర్వాత
అసహ్యంగా తయారైన సందర్భంలో రాజకీయాలు ప్రక్షాళన చేయాలని కూడా ఆలోచన ఉండాలి. 2-3 రోజులుగా మండలి వాయిదా పడతా ఉంది. సరే, వాయిదా పడడానికి రాజకీయపరమైన అంశాలు ఉన్నాయి. మీరు ఇంకొక విషయం మీద మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళు ఇంకో విషయం మీద మాట్లాడుకుంటున్నారు. రాజకీయ విభేదాలు పార్టీల మధ్య రాజకీయాల్లో సర్వసాధారణంగా ఉంటాయి. రాజకీయ అంశాన్ని రాజకీయాల్లో తేల్చుకోవాలి. సభలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవచ్చు. ఈ సందర్భాన్ని రాజకీయాల్లోకి ఒక మతాన్ని, హిందూ ధర్మాన్ని, ప్రజల మనోభావాలని, దేవుడి పటాలని, దానికి సంబంధించిన పద్ధతుల్ని అవమానకర రీతిలో ప్రదర్శించడం అన్నది గన్నవరం నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మార్చడమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ మండల పరిధిలోని రామవరపాడు వంటి పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం వలన పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో రామవరపాడుతో పాటు మరొక 8 గ్రామాలను విలీనం చేయాలని ముఖ్యమంత్రిని కోరానని తెలిపారు. బుద్ధవరం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీలో పాల్గొని ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దశాబ్ద కాలంగా గన్నవరం, బుద్ధవరం, కేసరపల్లి ప్రాంతాల్లో ప్రజలను వేధిస్తున్న డంపింగ్ యార్డు సమస్యని శాశ్వతంగా పరిష్కారం చూపానని తెలిపారు. విజయవాడ రూరల్ మండల పరిధిలోని రామవరపాడు వంటి పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం వలన పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రామవరపాడు పంచాయతీలో దాదాపు 4.5 కోట్లు దోచుకున్నారని, దీనిపై ఇప్పటికే అధికారులు నోటీసులు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో రామవరపాడుతో పాటు మరొక 8 గ్రామాలను విలీనం చేయాలని ముఖ్యమంత్రిని కోరానని తెలిపారు. ఈరోజు ఈ గ్రామంలో చెత్త లేకుండా చూసే ప్రోగ్రామ్ ని ఈ గ్రామంలో ఏర్పాటు చేసినందుకు చెత్త రహిత గ్రామం చేయాల్సిన కార్యక్రమాన్ని బుధవారంలో చేపట్టడం జరిగింది. కాకపోతే ఇక్కడ డ్రైనేజ్ క్లీన్ చేసేది మనుషులు చేసే అయ్యే పరిస్థితి కాదు, మెషిన్ పెట్టి క్లీన్ చేయమని చెప్పా. గత ప్రభుత్వం లక్షల టన్నుల చెత్తని రాష్ట్ర వ్యాప్తంగా వదిలేసిన అసెంబ్లీలో శాసనసభ్యులు మాట్లాడే దుస్థితికి గత ప్రభుత్వ పరిపాలన అద్దం పడుతుంది. ఎవరన్నా ఏం చేసామంటే చెప్తాకి ఇది చేసామని చెప్పకుండా తప్ప చెత్త తీసామని చెప్పుకోవాల్సిన దుర్మార్గమైన స్థితిలో మా ప్రభుత్వాన్ని నెట్టేసిన పరిస్థితి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ గన్నవరం జర్నలిస్ట్ అందరికీ తెలిసిందే. గత 10-12 సంవత్సరాలుగా బీబీగూడెం రోడ్లో డంప్ యార్డ్ పెట్టి రోడ్డు పక్కన పొద్దున్నే మంచు వచ్చిన టైంలో పొగ వచ్చి యాక్సిడెంట్లు జరిగి రకరకాల ఇబ్బందులు పడితే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అది క్లీన్ చేద్దామని చెప్తే తీయొద్దు, దీన్ని శాశ్వత పరిష్కారం తీసుకున్న తర్వాతే మీరు శాశ్వత పరిష్కారంతో వస్తేనే ఈ డంప్ యార్డ్ కదిలిద్దామని చెప్పి ఈ బుద్ధవరం పంచాయతీ నుంచి, గన్నవరం పంచాయతీ నుంచి, కేసరపల్లి పంచాయతీ నుంచి 54 లక్షల రూపాయలతో వెహికల్ కొని ఈ చెత్తను రిమూవ్ చేసాం, జిందాలకు తోలుతున్నాం. అందుకే మీకు గన్నవరంలో కానీ, ఎయిర్పోర్ట్ దగ్గరలో కానీ, కేసరపల్లిలో కానీ, గన్నవరంలో కానీ, బుద్ధవరంలో కానీ ఈ సమస్య తీరిపోయింది. కానీ విజయవాడ రూరల్ కూడా చేద్దాం అనుకుంటే పంచాయతీల్లో డబ్బులు లేని పరిస్థితి. రామవరపాడు పంచాయతీలో అయితే 4.5 కోట్ల రూపాయలు దోచిన పరిస్థితి. 4.5 కోట్ల రూపాయలు ఆ రోజున్న ఈవోగా పనిచేసిన ఆయన, అలాగే మిగతా అధికారులు పదవుల్లో ఉన్న వాళ్ళు తీసుకున్నారని నోటీస్ ఇచ్చిన పరిస్థితి. కానీ రామవరపాడు గ్రామంలో కనీసం, రేపు అసెంబ్లీలో మాడుతుంది కూడా, రామవరపాడు గ్రామంలో కనీసం శానిటరీ వర్కర్లకు జీతాలు ఇస్తానికి డబ్బులు లేని పరిస్థితి. అంటే 23,000 ఓట్లను రామవరపాడు గ్రామంలో ఈ సమస్య నాటికి పరిష్కారం కూడా విజయవాడ మున్సిపాలిటీ కలపాలని మొన్న జిల్లా రివ్యూ మీటింగ్ జరిగిన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎట్టి పరిస్థితిలో 1 సంవత్సర కాలం వెయిట్ చేయాల్సిన అవసరం, ఆ తర్వాత కలుపుదామని చెప్పారు. ఎట్టి పరిస్థితిలో 9 గ్రామాన్ని కలిపి తీరతాం. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ నగర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 2019 నుంచి నేటి వరకు రావాల్సిన బకాయిలు, గ్రాంట్లు రావడానికి అధికారులు ఏమాత్రం కృషి చేయడం లేదని సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు కౌన్సిల్ సమావేశంలో అధికారులు పాలకుల తీరుపై ప్రశ్నించారు. సిఎఫ్ఎంఎస్ నిధులు నేరుగా కార్పొరేషన్ కి రావడం జరిగిందని ఇంజనీరింగ్ విభాగం అధికారులు కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేశారు. పాత బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వద్ద నుంచి రప్పించడంలో వైఫల్యం చెందారని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు కౌన్సిల్ అధికారుల తీరును ప్రశ్నించారు. ప్రభుత్వం చోద్యం చేస్తుంది వైసీపీ పాలకపక్షం. విజయవాడ నగరంలో ఉన్నటువంటి 19 రోడ్లు, 23 కిలోమీటర్లు, 172 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పీపీపీ పేరుతో
10 సంవత్సరాల పాటు నిర్వహణ చేస్తారంట. 172 కోట్ల రూపాయలు రోడ్లు బాగు చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలంట. ఆ రోడ్లలో అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సులు కానీ లేదు చిన్న వ్యాపారులు కానీ హాకర్స్ మీద కానీ వాళ్ళు విపరీతమైన ఫీజులు వసూలు చేస్తారంట. ఈరోజు దేశంలో అప్పులు పెరుగుతున్నాయి, రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయి, విజయవాడ నగరాన్ని కూడా అప్పులు పాలు చేసి ఈ ప్రభుత్వం విజయవాడ నగరాన్ని అమ్మకం పెట్టడానికి ఎవరిచ్చారు మీకు హక్కు? ఈ అంశంలో గత సంవత్సరం జరిగిన కౌన్సిల్ సమావేశంలో దీన్ని తీవ్రంగా అందరం వ్యతిరేకించాం. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా మరి డిసెంబరు 2025 13వ తారీఖున మెమో జారీ చేసి మీరు ముందుకెళ్ళండి, కౌన్సిల్తో పని లేదు, విజయవాడతో పని లేదు, మీరు పీపీపీ పేరుతో విజయవాడ రోడ్లు అమ్మేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడం ఇది ప్రజాస్వామ్యమా నిరంకుశ రాజ్యమా? ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించే సమస్య లేదు. ఈరోజు కౌన్సిల్ సమావేశంలో మరి వైసీపీ నుంచి కూడా ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా అంశాలు పొందుపరుస్తారని ఆశించాం. కానీ వారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయాలకు వాడిన కూటమి నేతల నీచ సంస్కృతిని ఎండకట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కల్తీ రాజకీయాలకు హెరిటేజ్ నిలయమా అని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు హైకోర్టు ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. ఇందాపూర్ బోలేబాబా మరియు హెరిటేజ్ సంస్థల అక్రమ లావాదేవీలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇందాపూర్ బోలేబాబా మరియు హెరిటేజ్ సంస్థల అక్రమ లావాదేవీలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ నగరంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్ నందు అన్ని రాజకీయ పార్టీల సామాజిక ఉద్యమ సంఘాల సహకారంతో జై భీమ్రావ్ భారత పార్టీ ఆధ్వర్యంలో సామూహిక నిరసన తెలుపుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. రాజకీయాల కోసం దిగజారిన విష సంస్కృతికి కూటమి ప్రభుత్వం పాల్పడటం బాధాకరమని తెలిపారు. శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో ఇందాపూర్ బోలేబాబా మరియు హెరిటేజ్ సంస్థల పాత్ర ఉందని, ఇందాపూర్ బోలేబాబా మరియు హెరిటేజ్ సంస్థల అక్రమ లావాదేవీలపై సిబిఐ విచారణ జరపాలని జడ శ్రావణ్ కుమార్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇందాపూర్ బోలేబాబా మరియు హెరిటేజ్ సంస్థల అక్రమ లావాదేవీలపై సిబిఐ విచారణ జరిపే వరకు జై భీమ్ భారత పార్టీ పోరాడుతుందని, ధర్మం వైపు తన పోరాటం కొనసాగిస్తామని జడ శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. ఒక మతం ఇంకొక మతం మీద, ఒక సంస్కృతి ఇంకొక సంస్కృతి మీద దాడి చేయకూడదు అని రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఆర్టికల్ 26 కింద మ్యాండేట్. సో ఈ ఆర్టికల్ 26 కింద భారత రాజ్యాంగం మాత్రమే ప్రామాణికంగా మేనిఫెస్టోగా తీసుకున్నటువంటి మన పార్టీ ఏ మత సంస్కృతి మీద దాడి చేసినా, ఏ మత సంస్కృతికి, హిందూ మత సంస్కృతి మీద దాడి చేసినా అది రాజ్యాంగ ఉల్లంఘనే, క్రిస్టియన్ మత సంస్కృతి మీద దాడి చేసినా అది రాజ్యాంగ ఉల్లంఘనే, ముస్లిం మత సంస్కృతి మీద దాడి చేసినా అది రాజ్యాంగ ఉల్లంఘనే. అంటే ఏ మతం యొక్క సంస్కృతిని దాడి చేసే ప్రయత్నం చేసినా అది రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన పార్టీ మేనిఫెస్టోలో ప్రకారంగా మనం ప్రతి ఒక్క మతం యొక్క సంస్కృతిని, ప్రతి ఒక్క మత విశ్వాసాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం మన మీద ఇచ్చింది. కాబట్టి దానికి విఘాతం కలిగినప్పుడు మన పార్టీ ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేసి తీరుతుంది. ఆ ప్రొటెస్ట్ చేసే భాగంగానే చాలామంది అనుకుంటారు జై భీమ్ అనగానే హిందువులకి జై భీమ్కి ఏం సంబంధం? జై భీమ్ అంటే హిందూ కదా, హిందువులకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీతో పుట్టినటువంటి పార్టీకి ఏం సంబంధం? కాదు. రాజ్యాంగం మేనిఫెస్టో మన 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 మేనిఫెస్టో రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కూడా ఒక మతం మీద ఇంకో మతం దాడి చేయమని చెప్పలా. ఈ మతం వాళ్ళు కరెక్ట్ కాదు, ఈ మతం వాళ్ళు కరెక్టు, అసలు ఈ దేశంలో ఆ మతం ఉండకూడదు, ఈ మతం ఉండకూడదు అని చెప్పలా. అసలు కులాలే లేని సమాజం కావాలనుకున్నారు ఆయన. ఒక మతం ఆర్టికల్ 26 ఒరిజినల్ ఫ్రేమ్ ఇది. తిరుమల లడ్డు వ్యవహారంలో కూటమి వైసీపీపై బురద చల్లే ప్రయత్నం మానటం లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలలో నెయ్యి కల్తీ జరగలేదని చెప్పాయని స్పష్టం చేశారు. కౌన్సిల్లో స్వామివారి పవిత్రతను కాపాడాలని వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన ప్రయత్నాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శనివారం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లబ్బిపేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంది కూటమి ప్రభుత్వమేనని చెప్పారు. అనేక దేవాలయాలలో అపచారాలు జరుగుతున్నాయని అన్నారు. తిరుమల లడ్డు వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు కల్తీ జరగలేదని చెప్పినా చంద్రబాబు కూటమి మాత్రం అబద్దపు ప్రచారాలు చేస్తూ వైసీపీపై బురద చల్లుతుందని మండిపడ్డారు. హిందూ మనోభావాలు దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జరగలేదు అని చెప్పని సిబిఐ తన ఛార్జ్షీట్లో పొందుపరిచిన తర్వాత అన్న వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్తూ వెంకటేశ్వర స్వామికి క్షమించమని చెప్పని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్పాల్సి ఉండింది, చెప్పలేదు. కానీ
నిన్నగాక మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలేంటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అటెండ్ అవ్వాల్సినటువంటి సమస్యలేంటి, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి హామీలేంటి, ఈ బడ్జెట్లో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటి అని చెప్పని సవివరంగా వివరించారు. దాంతోపాటు 18 నెలలుగా 20 మాసాలుగా ఆంధ్రప్రదేశ్లో లడ్డూ రాజకీయం జరుగుతోంది. సాక్షాత్తు ప్రత్యక్ష దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదం మీద రాజకీయం చేసేటటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీని, ఆయన వ్యక్తిగత ఇమేజ్ని, పార్టీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి దూరం చేయాలని, లేనటువంటి తప్పు జరిగినటువంటి దాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. సిబిఐ తన రిపోర్టులో స్పష్టంగా పేర్కొంది, ఫలానా పేజీలో మీకు తెలుసు. అయినా కానీ మీకున్నటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా, ఎల్లో మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వివరంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక మొన్న ఈ లడ్డూ విషయంలో ఎప్పుడెప్పుడు ఏమేం జరిగింది అని చెప్పారు. సుప్రీంకోర్టు వేసినటువంటి సిబిఐ ఎంక్వైరీ ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ చేసిన తర్వాత కూడా ఏకసభ్య కమిషన్ అని చెప్పని నిన్న జీవో ఇష్యూ చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ఈ నెల 22న జరగనున్న బీసీ సింహగర్జనకు 2 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున బీసీలు తరలి రావాలని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. బీసీ సింహగర్జన సభ జరగకుండా అడ్డుకున్న వారందరికీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చెంపపెట్టు లాంటివని అన్నారు. దశాబ్దాల కాలంగా బీసీల ప్రధాన 5 డిమాండ్ల సాధనే ఈ మహాసభ లక్ష్యమని పేర్కొన్నారు. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 22న జరగనున్న బీసీ సింహగర్జన ఏర్పాట్లు బీసీవై అధినేత బోడే రామచంద్ర యాదవ్ శుక్రవారం నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బీసీ సింహగర్జన ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సభను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, కుటీల ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. పోలీసులు ఈ సభకు అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకి గురి చేశారని, ఈ నేపథ్యంలో తాము కోర్టును ఆశ్రయించామని, కోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివని బోడే రామచంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 3 కోట్ల జనాభా ఉన్న బీసీలు తమకు వెన్నెముక అంటూ ప్రకటించే చంద్రబాబు వారి సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. బీసీలకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించాలని, విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 40% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమాభివృద్ధి కోసం సమగ్ర కులగణన జరిపించాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో జరిగే బీసీ గర్జన అసాంఘిక శక్తుల కుట్రలు చేసే అవకాశం ఉన్న దృష్ట్యా పోలీసులు శాంతి భద్రతలు పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మహాసభలను పురస్కరించుకుని శ్రీకృష్ణ జాంబవతి కళ్యాణాన్ని జరిపించనున్నట్లు చెప్పారు. దీంతో పాటు గ్రామ కులదేవతల ఆరాధనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పవిత్ర ఆశయంతో చేపట్టిన బీసీ సింహగర్జనను 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలని కోరారు. మండల్ కర్పూరి ప్రాంగణంలో భారీ బహిరంగ సభ బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఈ భారీ బహిరంగ సభ యొక్క ప్రధాన ఉద్దేశము, ఎజెండా గత అనేక దశాబ్దాల కాలం నుండి బీసీలకు సంబంధించిన ప్రధాన అంశాల సాధన కోసము, అదేవిధంగా ఈ ఉద్యమానికి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 ప్రధాన డిమాండ్లు తీసుకుంటే ముఖ్యంగా బీసీలకు సంబంధించిన రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో బీసీల యొక్క భాగస్వామ్యము, అదేవిధంగా కనీసము రాజధాని ప్రాంతంలో బీసీల అభివృద్ధి కోసము, బీసీల యొక్క ఏదైతే భవనాల నిర్మాణం కోసము, బీసీ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కోసం కనీసము 1000 ఎకరాల కేటాయింపు చేయాలి అనే డిమాండ్తో పాటు అనేక దశాబ్దాల కాలం నుండి పెండింగ్లో ఉన్న విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలి. మరీ ముఖ్యంగా సమగ్ర కులగణన చేపట్టాలి.
సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు 44% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే వచ్చే స్థానిక సంస్థలు వెళ్ళాలి అనే డిమాండ్తో పాటు బీసీ కార్పొరేషన్లకు సంబంధించి ఖచ్చితంగా నిధులు కేటాయించి ఈ బీసీ కార్పొరేషన్లు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన అభివృద్ధి చెయ్యాలి అనే ఈ 5 ప్రధాన డిమాండ్లతో బహిరంగ సభ నిర్వహించబోతున్నాము. దీనికి సంబంధించి గత 2025 సంవత్సరం డిసెంబర్ 11వ కలియుగ దైవాన్ని అవమానించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను కించపరచడం సహించమని హెచ్చరించారు. శనివారం సెంట్రల్ నియోజకవర్గంలోని విజయవాడ సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యదర్శి గంటా కృష్ణమోహన్, రాష్ట్ర నాగవంశ సాధికార చైర్మన్ ఎరుబోతు రమణరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లు ధరించి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్రదర్శించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఈ ఘటనపై వైసీపీ అధినేత తక్షణమే యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని అన్నారు. భావిస్తూ ప్రజలందరికి కూడా క్షమాపణ చెప్పారా. కానీ దీనిలో దాగున్న ఏజెండా ఏంటంటే బొత్స సత్యబాబు నాయకత్వంలో ఎమ్మెల్సీలందరూ కూడా శాసన మండలి సమావేశాలు అయిన తర్వాత ఆ ఆవరణలో పెద్ద ఎత్తున తిరగడానికి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకే జరిగిందనేది నిత్య సత్యం. అలాంటి జగన్మోహన్ రెడ్డి దాగున్న ఏజెండాగా వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్సీలతో నిన్న కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారిని ఆ రకంగా చేశారంటే ప్రజలను ఏ రకంగా వారు విలువలు లేకుండా చేస్తారో మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. అక్కడ 7 కొండల స్వామివారు తిరుపతిలో ఉన్నటువంటి లడ్డూ ప్రసాదాలకి సంబంధించినటువంటి లడ్డూల్లో కలిపినటువంటి నెయ్యిలో అనేక రకాలైనటువంటి అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి దీనికి దర్యాప్తు పెట్టినటువంటి దర్యాప్తు సంస్థలు కానీ అక్కడ ఉన్నటువంటి పంతులు గారు కానీ గతంలో ఉన్నటువంటి అక్కడ సంబంధించినటువంటి ఈవోలు కానివ్వండి, దానికి సంబంధించిన చైర్మన్లు కానీ వెల్లడి చేసిన బొక్కాయించి మోసం చేసేటువంటి ప్రాంగణంలో వైసీపీ ఆనాటి ప్రభుత్వాన్ని పాలించినటువంటి ఈనాటి వైసీపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అనుకో ఉందంటే ఏ రకంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారిని అవమానించారో అక్కడ 300 కోట్ల రూపాయలు పైబడి నగరంలోని వాహనదారులకు సన్వై ఎన్పీ ఫ్యూయల్ పెట్రోల్ బంకు నాణ్యత కలిగిన పెట్రోల్ ని అందిస్తుందని, నాణ్యమైన పెట్రోల్ తో పాటు వాహనదారుల కోసం ప్రత్యేకంగా లక్కీ డిప్ ను ఏర్పాటు చేసి విలువైన బహుమతుల్ని అందిస్తున్నట్లు సన్వైఎన్పీ ఫ్యూయల్ పెట్రోల్ బంకు నిర్వాహకులు హరీష్ తెలిపారు. ప్రతి సంవత్సరం దసరా, దీపావళి మరియు సంక్రాంతి పండుగల సమయంలో తమ కస్టమర్ల కోసం ఇటువంటి లక్కీ డ్రాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. తమ కస్టమర్లందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కోరారు. పండుగ సీజన్ పురస్కరించుకుని నగరంలోని వైఎన్పీ ఫ్యూయల్ పెట్రోల్ బంక్ లో లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు. లక్కీ డ్రాలో దివ్య అనే మహిళ వినియోగదారుడు సరికొత్త స్కూటర్ను గెలుచుకున్నారు. సన్వై ఎన్పీ ఫ్యూయల్ పెట్రోల్ బంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విజేతకు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా లక్కీ డ్రాలో స్కూటర్ దక్కించుకున్న దివ్య తన ఆనందాన్ని పంచుకున్నారు. తమ కుటుంబం తరపున మొత్తం 4 లక్కీ డ్రా టికెట్లు వేశామని, అందులో ఒక టికెట్ కు ఈ బహుమతి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం సన్వై ఎన్పీ ఫ్యూయల్ పెట్రోల్ బంక్ నిర్వాహకులు హరీష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరా, దీపావళి మరియు సంక్రాంతి పండుగల సమయంలో తమ కస్టమర్ల కోసం ఇటువంటి లక్కీ డ్రాను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో విజేత కుటుంబ సభ్యులు, బంకు సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు. ఈ ఇయర్ మేము లక్కీ డ్రా చేస్తామండి. దసరా, దివాళీ, సంక్రాంతి ఈ టైంలో. లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది కస్టమర్స్ గిఫ్ట్స్ వచ్చినాయి. ఈ ఇయర్ కంపెనీ కానీ కస్టమర్స్ ఎంతూజియాజం చూసి కారు ఒక 6 to 7 బైక్స్ ఇచ్చారు. మన టెరిటరీలో మన బంక్లో మన కస్టమర్కి రావడం మాకు ఆనందకరంగా ఉంది. ఇది నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది. ఉత్సాహంగా పాల్గొంటే కారు కూడా గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి కస్టమర్స్ అందరినీ మేము లక్కీ డ్రా చేసేటప్పుడు కొంచెం ఎంతూజియాస్టిక్గా పాల్గొని మా కస్టమర్స్ గెలుచుకుంటే మాకు కూడా చాలా ఆనందం. మాకు ఎప్పుడైతే లిస్ట్ వచ్చిందో దానిలో మా కస్టమర్స్ ఎవరు ఉన్నారా లేరా అని పేర్లు చెక్ చేసుకుని ఉన్నారంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం. బైక్, కారు కాకుండా ఇంకా చిన్న చిన్న హోమ్ అప్లయన్సెస్ అవి కూడా గెలుచుకునే వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది మాకు మా కస్టమర్స్ వచ్చినందుకు.
నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము. కస్టమర్ అన్నది పాల్గొనాలని మేము ఆశిస్తాం. నా పేరు దివ్య అండి, నేను విజయవాడ. ఇక్కడ పెట్రోల్ ఎప్పుడు కొట్టించుకుంటూ ఉంటాము. మా ఫ్యామిలీలో 4 లాటరీ టికెట్స్ వేసాము. దాంట్లో ఒక టికెట్ మాకు ప్రైజ్ రావటం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పెట్రోల్ కూడా బాగుంటుంది. హ్యాపీగా ఉంది ఈ లాటరీ టికెట్ గెలుచుకున్నాను. ఏంటండి, ఎప్పుడు ఇక్కడే పెట్రోల్ కొట్టించుకునేది. మేము ఫ్యామిలీలో 4 మెంబర్స్ వేసాము. దాంట్లో ఒకటి ప్రైజ్ వచ్చింది మాకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పల్నాడు జిల్లా వినుకొండలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. ఘన వ్యర్థాల సేకరణ కోసం స్వచ్ఛ రథాన్ని ఈ ఆటోలను ప్రారంభించిన సీఎం. ప్రజలకు మెరుగైన జీవనం అందిస్తామన్న చంద్రబాబు. కుల మతాల పేరిట సమాజంలో చీలికలు తెచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రాజకీయ నాయకులు చేస్తున్న తప్పుడు ఆరోపణలపై మేధావులు నోరు విప్పాలని సూచన. విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఉండకుండా ఏఐని కట్టడి చేయాలన్న మాజీ ఉపరాష్ట్రపతి. వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను రాజకీయ ప్లకార్డులా ఉపయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు గద్దె అనురాధ. శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను నిర్లక్ష్యంగా వదిలివేయడం సరికాదని హితవు. చిత్రపటాలతో రాజకీయాలు తగవని విమర్శ. డ్రగ్స్ పై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతుందన్న ఈగల్ ఐజీ రవికృష్ణ. రాష్ట్రంలో 0 డ్రగ్స్ గంజాయి తమ ధ్యేయమని వెల్లడి. డ్రగ్స్ నియంత్రణలో 96 నిరోధాత్మక నిర్బంధాలు అమలు చేశామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.